ముందుగా ప్రొఫెసర్ కోదండరాం గారితో మాట్లాడదాం. కోదండరాం గారు, సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే క్లీన్ చీట్ ఇచ్చారు, ఇక మా మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా పోయినట్టే, కుట్ర ఏదైతే ఉందో హైకోర్టు బిలీవ్ చేసింది, ప్లస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పినవన్నీ కూడా నలిఫై అయిపోయినట్టే అని అంటారు. అది అస్సలు వాస్తవం కాదండి. కోర్టు చెప్పింది ఏంటంటే కమిషన్ కొన్ని విచారణ జరిగేటప్పుడు చట్టపరంగా కొన్ని లోపాలు జరిగినాయి. 8A కింద విచారణకు నోటీసు ఇవ్వవలసింది, ఆ నోటీసు ఇవ్వలేదు కాబట్టి ఆ రిపోర్టును మీరు విచారణకు ప్రాతిపదికగా చేసుకోకూడదని కొట్టి పారేసింది తప్ప ఆ విచారణ వీళ్ళు నిర్దోషులు అని కోర్టు చెప్పలేదు. వీళ్ళు నిర్దోషులని చెప్పలేదు. రెండోది, కాళేశ్వరం పైన చాలా రకాలైన విచారణ కమిషన్ నివేదికలు ఉన్నాయి. మొదటిది క్యాగ్ నివేదిక, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. రెండోది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. మూడోది నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిపుణుల కమిటీ ఒకటి ఉంది. ఆ నిపుణుల కమిటీ కూడా దాదాపు 1000 పేజీల నివేదిక ఇచ్చింది. నాలుగోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసింది. కాబట్టి ఆ నివేదిక వద్దంటే పక్కన పెట్టండి, ఇంకా 4 నివేదికలు ఉన్నాయి కదా, ఈ 4 నివేదికలను కూడా వాడుకోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. మూడోది, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడైనా తప్పు జరిగింది అనిపిస్తే ఆ ప్రాథమికమైన ఆ సమాచారం ప్రాథమికమైన విచారణకు ప్రాతిపదిక అవుతుంది. ఉదాహరణకి ఆడ కుంగిపోయింది, అబద్ధమైతే కాదు, ఆ పిల్లల్లో బొంగబడింది, నీళ్లు పోతున్నాయి, నాకు ఏం అవసరం లేదండి విచారణ కమిషన్ నివేదిక, ఏం అవసరం లేదు. నేను ఈ జరగటం అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించిన డ్యామ్ లో ఈ సమస్య తలెత్తిందంటే ఎక్కడో ఒక దగ్గర నిర్మాణ లోపం ఉన్నట్టే అని ప్రాథమికంగా దాని ఆధారంగా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తాను. అది ఆ చేస్తే ఆ వెసులుబాటు గవర్నమెంట్ కు ఎప్పుడు కూడా ఉంటుంది, అధికారులకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు ఏమి ఇప్పుడు ఇందులో తేలి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి, కేసు ఈ తీర్పు వల్ల దోషం వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు రద్దు కాలేదు. రెండు, ఎంక్వైరీ కేసు నడపటానికి ఈ తీర్పు చర్య తీసుకోకూడదు, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్య తీసుకోకూడదని హైకోర్టు చెప్పింది. ప్లస్ ఆ కామెంట్స్ ఏవైతే చేసిందో వాళ్ళకి వ్యతిరేకంగా అవన్నీ కూడా ఇనాపరేటివ్ గా చెప్పింది. అవునండి, ఇంకా 4 కమిషన్ నివేదికలు ఉన్నాయి, వాటిని కూడా ఏం కోర్టు పక్కన పెట్టలే కదా. అంటే ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేసింది కదా. అవునండి, మీరు దాని ప్రకారం ఇవి లేకుంటే కూడా నేను అంటున్నది ఏంటంటే డ్యామ్ కుంగింది అనేది నాకు కనబడుతుంది, అదే ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు బుక్ చేయొచ్చు. ఇవన్నీ ఆటంకాలు కావు. ఈ కమిషన్ నివేదిక మాకు స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చింది, ఇక కేసు లేనట్టే, అన్ని రద్దయిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టే, ఇవన్నీ కూడా ఒక చిన్న తీర్పు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో మీరు కాస్ట్ బెనిఫిట్ రేషియోను క్వశ్చన్ చేశారు కదా, యాక్చువల్లీ కాస్ట్ అవన్నీ వేరే విషయాలు, దీనికి సంబంధం లేనివి. దాని గురించి కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చాలా వివరమైన వ్యాఖ్యలు చేసింది. అవన్నీ ఉన్నాయండి. అంటే మీ ఉద్దేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇక్కడ ఈ రీడిజైన్ అన్నది కరెక్టా సార్, కరెక్ట్ కాదా? మీ తెలంగాణ జేఏసీ చైర్మన్ గా నీళ్ల గురించి మీరు కూడా ఆ సమయంలో ఫైట్ చేసిన, చాలా స్పష్టంగా చెప్పినాము, తొమ్మిడిఎట్టి దగ్గర కట్టడమే సరి అయిన, ఖర్చు తగ్గేది, తక్కువ ఖర్చుకు నీళ్లు తోడుకునే వెసులుబాటు ఉండేది. ఇది తప్పు చేసిందని చెప్పి మేము అప్పుడు చాలా సమగ్రంగా నిపుణుల సలహాల మేరకు నివేదిక ఒకదాన్ని విడుదల చేసినాం. ఇక మళ్ళీ చాలా ఏళ్ల క్రితం మాట ఇది, 2019లో 17లో అనుకుంటా నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు కట్టేశారు, అయిపోయింది, ఎట్లా మరి దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిపేర్ చేయించాలా వద్దా,
లేకపోతే మళ్ళీ తుమ్మిడి ఎట్టి దగ్గర కడతామంటారు, ఇది రిపేర్ కూడా అంటారు, రెండు అంటారు. ఇప్పుడు నిర్ణయం ఏంటంటే మీరు నేను చేయవలసిన నిర్ణయం కాదు ఇది. మంత్రులు కూడా చేసే నిర్ణయం కాదు ఇది. ఎవరు చేయాలి? ఆ విషయం తెలిసిన నిపుణులు చేయాలి. ఆ నిపుణుల సలహా మేరకు దాన్ని ఎంక్వైరీ చేయండి. ఏ మేరకు వాడుకునే అవకాశం ఉంది, ఎట్లా వాడుకోవచ్చు అనేది ఆ నిపుణుల సలహా మేరకు నిర్ణయం చేసి చర్యలు తీసుకోవాలి తప్ప స్వతంత్రంగా నాకు ఇష్టం ఉందనో మా కాంట్రాక్టర్ కు లాభం చేయాలనో ఆలోచనతో నిర్ణయాలు చేస్తే తప్పు. నేను ప్రధానంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ప్రభుత్వము అధికారము, ప్రభుత్వ అధికారాన్ని చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం చెలాయించాలి. దాన్ని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోకపోతే తీసుకోవాలి. అట్లాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలను నియంత్రించాలి. రెండోది అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వప్రయోజనానికి వాడుకున్నప్పుడు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇవి తీసుకోకపోతే ఏమవుతుందంటే అధికార దుర్వినియోగం అనేది నిరాటంకంగా సాగుతూ ఉంటది. కాళేశ్వరం విషయంలో జరిగింది అది. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విషయంలో ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా ప్రభుత్వం? ప్రభుత్వం వెళ్ళవచ్చు. లేకపోతే మళ్ళీ అదే ఘోష్ గారిని పిలిచి సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వమని ఎంక్వైరీ చేసి దాన్ని క్లోజ్ చేయవచ్చు. ఏదైనా చేయవచ్చు. ఏం అక్కర్లేదండి, తీసి బయట చేయొచ్చా సార్? అట్లా మళ్ళీ అట్లా చేయొచ్చా? మళ్ళీ ఘోష్ గారిని పిలిపించి చేయొచ్చా అట్లా సెక్షన్ 8B కింద? ఇవన్నీ న్యాయ నిపుణులను అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకవేళ అవి ఏవి కావు, గవర్నమెంట్ మాకు అర్థమైన విషయాలు ఇవి అని చెప్పి దాన్ని విడుదల చేయొచ్చు నివేదికను. ప్రజల ముందు పెట్టొచ్చు కదా. దానికి చర్యలు తీసుకోము కానీ మీ అందరికీ తెలవాలని మీకు ఇస్తున్నామని చెప్పి పంచి పెట్టవచ్చు. ఓకే సార్, ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో మన తుమ్మిడిహెట్టి దగ్గర అంటే 100 మీటర్ల నుంచి, సరే అక్కడ 148 ఇక్కడ 148, అదొక్కటైతే 100 మీటర్ల నుంచి 148 బదులు కొంత ఒక లిఫ్ట్ మాత్రమే ఉంటుంది తుమ్మిడిహెట్టి. కానీ 148 మీటర్ల నుంచి 650 మీటర్లకైతే ఎత్తిపోయాలి కదా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇక్కడ దాకా వాటర్ రావాలంటే అదంతా మిగతా 500 మీటర్ల లిఫ్ట్ అయితే తప్పనిసరి కదా. మరి అటువంటిప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏది చేసినా ప్రాబ్లమే కదా. ఆ విషయాలకు సంబంధించి జలవనరుల వినియోగం ఎట్లా జరగాలనే దానిపైన మళ్ళీ ఆలోచించుకోవాలి, నిర్ణయాలు చేయాలి. నీటిని ఎట్లా వాడాలి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. మనం బాగా ఖర్చు పెట్టి తోడుకొని వస్తున్నప్పుడు ఆ నీటిని ఎట్లా వాడుకోవాలి, అవసరాలకు వాడుకోవాలి అనేది నిర్ణయించుకొని జాగ్రత్త పడాలి, చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన దగ్గర పంటల విధానాన్ని రూపకల్పన చేసుకోవాలి, వ్యవసాయ విధానం తీసుకురావాలి. ఇవన్నీ కూడా అవసరం. అవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని సమగ్రంగా ఆలోచించి సమగ్రమైన విధానంతో రావాలని కూడా మేము చాలా సార్లు ఆ విషయం కూడా మాట్లాడటం జరిగింది. ఓకే. సో ఇప్పుడు దీని విషయంలో ఫర్దర్ ఇప్పుడు మీరు అన్నట్టు NDSA ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, దాన్ని రిపేర్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఎకరానికి ఎంత సార్ మీ అధ్యయనంలో తెలియదంతా 2 లక్షలు ఖర్చు అవుతుందా? గతంలో మీరు రిపోర్ట్ కూడా 2017-18 రిలీజ్ చేసినట్టున్నారు. అదే ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదండి. అప్పుడు ఎకరానికి 1 లక్ష దాకా ఖర్చు వస్తున్నదని అనుకున్నాం. పైన ఆఖరి దశలో వచ్చేసరికి అది. సో ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడున్న విధానం ప్రకారం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేస్తారు? ఒకటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడానికి బాధ్యులపై చర్యలు. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి వాటర్ తక్కువ ఖర్చులో అందించడం. మూడోది, మనకున్న నీటిని పట్టి మనం వ్యవసాయ విధానాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, అంటే చిన్న నీటి వనరులా మీరు అంటే ఏదైనా దానికి తగ్గట్టుగా జలవనరుల విధానం ఉండాలి. ఈ నీళ్లు నేను తీసుకుపోయి చెరువులే నింపుతాను, మీకు డైరెక్ట్ గా చేలల్లోకి పొలాల్లోకి ఇవ్వను, అది ఒక నిర్ణయం చేయవచ్చు. అట్లా కూడా అప్పుడు ఏమవుతుందంటే చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతుంటాయి, ఆ నీళ్లను వ్యవసాయానికి వాడుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం 2 పంటలు ఏం వేసుకోవాలి, ఏ పంటలు నీటి వాడకాన్ని తగ్గించడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం విధానాలు తయారు చేయాలి. దానికి తగిన మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాలి, వాటిని దృష్టి పెట్టాలి. అవసరం అయితే ఉంది.
ఆ ఆలోచన మనం చేయకపోతే సమస్యల్లో ఇరుకుతాం. ఓకే 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 సార్, ఒక్క నిమిషం లైన్లో